అందరికీ నమస్కారం. మీకు ఒక విషయం తెలుసా? 1922లో జునాగఢ్ నవాబు తన ప్రియమైన కుక్క రోషనారా పెళ్లి కోసం 2 కోట్లకు పైగా ఖర్చు చేశాడు అనేసి 1947 ఆగస్ట్ 15న భారత్కి స్వాతంత్రం వచ్చింది. కానీ జునాగఢ్లో మాత్రం నవంబర్ 9న స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో మీకు ఐడియా ఉందా? 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్, హైదరాబాద్ భారత్లో కలవము అని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హైదరాబాద్ ఎలా విలీనమైంది, ఇవన్నీ కూడా మనకి ఒక ఐడియా ఉంది. కాశ్మీర్ పరిస్థితి ఏంటి అని కూడా మనకి ఒక ఐడియా ఉంటుంది. సాధారణంగా కొంచెం చరిత్ర మీద అవగాహన ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కానీ అదే కోవలోకి వస్తుంది ఈ జునాగఢ్ కూడా. దీని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు విషయంలోకి వస్తే, ఆ రోజుల్లో ఒక కుక్క పెళ్లి కోసం 1922లో 2 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. దీనిని అప్పుడు ఇప్పుడు కొంతమంది సోకాల్డ్ మేధావి వర్గం చెబుతారంటే, మహబత్ ఖాన్కు తన కుక్కల పట్ల తనకున్న ప్రగాఢమైన ప్రేమను చూపించేందువల్ల ఇది ప్రసిద్ధి చెందాడు అనేసి చెప్తారు. జంతువుల మీద తనకున్న భక్తి ఎలాంటిది అంటే కీర్తిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే గిర్ నేషనల్ పార్క్కి ఒక రకంగా ఇతని ఫౌండేషన్, అది మంచి విషయమే. అసలు ఆ సమయంలో పరిస్థితులు ఎలా ఉండేవి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంచెం చరిత్ర గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పటికి టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి త్వరగా విదేశీ ఆక్రమణదారులు, ఫ్రెంచ్, డచ్, తర్వాత బ్రిటిష్ ఆక్రమణదారుల వల్ల, ఈ దారుణాల వల్ల భారత్లోని సామాన్య జనం చావలేక బతకలేక అన్నట్లు బ్రతుకుతున్నారు. ఈ విదేశీ ఆక్రమణదారులు ఒకవైపు అయితే, స్వదేశీ ద్రోహులు చాలామందే ఉన్నారు. ఈ సంస్థానాధీశులు, పెత్తందారులు, నవాబులు గ్రామాల్లో ఒక స్థాయి అధికారి నుండి పై స్థాయి వరకు ఇక్కడ ఏ కులము మతముతో పని లేకుండా ప్రతి కేటగిరీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలామంది కూడా ఇదే విధంగా చేశారు. అందులో 90% మంది స్వదేశీల కదా పనిచేస్తున్నారు. ఇక్కడ మతం పక్కన పెట్టండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళలో 99% మంది స్వార్థం కోసం, ధనార్జన కోసం ఆ విదేశీ ఆక్రమణదారు వద్ద కుక్కలకు విశ్వాసం ఉంటుంది, అలా అనకూడదేమో. కానీ వీరిని కుక్కలు అని ఎందుకు అనాలి అని అంటే, ఆ విదేశీ ఆక్రమణదారులకు వీళ్ళకి వేసే బిస్కెట్స్ కోసమే కదా వీళ్ళు. అందుకోసం తమ తోటి భారతీయులు కాకుండా ఆ విదేశీ ఆక్రమణదారుల బూట్లు నాకుతూ వారి తరపున మన వాళ్ళని రాక్షసుల్లా పీడిస్తూ శిస్తులు, పన్నులు వసూలు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కదా. అలా ప్రజల కష్టాన్ని, చెమటను వాళ్ళు పన్నీరుగా చేసుకొని చల్లుకునేవారు. ఇలా అందరూ కాదు, కానీ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ అలానే ప్రవర్తించారు. అలాంటి వారిలో ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ మహబత్ ఖాన్ గురించి చెప్పుకుందాము. ఇతను సుమారు 800కు పైగా కుక్కలను పెంచేవాడు. ఆ కుక్కలకు ప్రత్యేక గదులు, ప్రత్యేక సేవకులు, మసాజులు చేసేందుకు సదుపాయాలు, అన్ని విషయాలకు అనుగుణంగా టెలిఫోన్లు, ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. అలాంటి వాటిలో తన ప్రియమైన పెంపుడు కుక్క ఒకటి, దాని పేరు రోషనారా. దానికి పెళ్లి చేయాలనుకున్నాడు. 1000 విధాలు అంటారు కదా, అలా. ఇక ఆ పెళ్ళి ఆషామాషిగా కాదు, గొప్పగా ఘనంగా చేశాడు. మొదట ఆ ప్రాంతంలో 3 రోజులు, జునాగఢ్లో 3 రోజులు సెలవులు ప్రకటించాడు. ఆ తరువాత ప్రముఖులను అందరినీ కూడా, రాజులను, రాయల్స్ను అందరినీ ఆ పెళ్ళికి పిలిచాడు. ఇంతకీ ఇంకొక కుక్క ఎవరిదనుకుంటున్నారా? మంగ్రోవ్ నవాబు రియాజ్ పెంపుడు కుక్క. ఇది గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క. దాని పేరు బాబీ. ఈ బాబీ గారికి 200కు పైగా కుక్కలతో, మిలిటరీ బ్యాండ్తో, గార్డ్ ఆఫ్ ఆనర్స్తో స్వాగతం పలికారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ అలెన్ కూడా పిలిచారు ఈ పెళ్లి కోసం. ఈ పెళ్లిలో ఆ కుక్కలకు డైమండ్ నగలు, పట్టు బట్టలు వేశారంటారు. ఇలా 3 రోజులు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ కుక్కలకు. సుమారు 2 కోట్లకు పైగా ఖర్చు చేసి. 1922లో 2 కోట్లు అంటే ప్రస్తుతం మనం అలాంటి వాళ్ళను కూడా కల్లో కూడా ఊహించలేం. అంత డబ్బు ఉంటే ప్రస్తుతం ఎన్నెన్ని చేసి ఉండొచ్చో. కుక్కలు మరణిస్తే ఈ మహబత్ ఖాన్ సంతాప దినాలు కూడా చేసేవాడు. ఆ చనిపోయిన కుక్కకు రాజ మర్యాదలతో అంతిమ సంస్కారాలు కూడా చేసేవాడు అంటారు. ఇది అంతా విన్న తర్వాత మీ మైండ్లో ఒకటి ఖచ్చితంగా గుర్తొస్తుంది. అదేంటనేది కమెంట్స్లో రాయండి. ఇక్కడ తన పెంపుడు కుక్కలను ఎంతో గారాభంగా చూసుకోవడంలో తప్పులేదు, కానీ అట్ ద సేమ్ టైం తన ప్రజల గురించి కూడా ఆలోచించి ఉండాలి. మీరేమంటారు? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అప్పటి ఈ నవాబులైతే ఏమి, సంస్థానాధీశులైతే ఏమి, ఇప్పటి రాజకీయ పరిపాలన చేసేవాళ్ళు అయితే ఏమి, ఎవరైనా కూడా ఏమైనా భేదాలైతే ఉన్నాయా వాళ్ళకి వీళ్ళకి? మీకేమనిపిస్తుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మనకి ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు, ప్రజల పక్షాన మాత్రమే.
ఈ భారత్లో ఎందుకు జునాగఢ్ మొదట కలవలేదు, అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి, అవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. పాకిస్తాన్కి ఈ జునాగఢ్కి బార్డర్స్ షేరింగ్ అయితే ఉండదు, కానీ పాకిస్తాన్లో కలవాలి అనుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ కూడా నేను డెఫినెట్గా ఒక వీడియో చేస్తాను. హైదరాబాద్ ఎలా విలీనమైంది, ఈ రజాకార్లు చేసిన అరాచకాలు ఏంటి అనేసి కళ్ళకు కట్టినట్టు రజాకార్ సినిమా తీసున్నారు, రిలీజ్ చేసున్నారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి. అసలు ప్రతి సీన్ టు సీన్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో దాన్నే తీసున్నారు. ప్రతి ఒక్కరు చూసేదానికి ట్రై చేయండి. మీకేమనిపించింది ఈ వీడియో గురించి కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేదానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషనే చెప్తున్నాను. నేను మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.